సోదరి అడిగిన ప్రశ్నలో నుంచి ఇంకొక కొనసాగింపు ప్రశ్న నాకుంది. మీ రెడ్ బుక్ గురించి సోదరి ఆ విషయాన్ని ప్రస్తావించలేదు, కానీ రెడ్ బుక్ గురించి అందరూ వినే ఉంటారు కదా. ఎస్, ఇంత స్పందన ఉంది, మర్చిపోలేదు ఇంకా. ఎస్, మీరు సాంప్రదాయం గురించి మాట్లాడుతూ వచ్చారు కాబట్టి మారుస్తామని అంటూ ఉన్నారు కాబట్టి రెడ్ బుక్ అది ఒక రకంగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పలేమో నేను. ఎందుకంటే సిఐడి కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది మీ రెడ్ బుక్. ఆ స్థాయిలో ఆదరణ సంపాదించుకోగలిగారు. బట్ నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఏంటి, ఈ రెడ్ బుక్ తో ఏం చేయాలనుకుంటున్నారు? భయపెట్టాలనుకుంటున్నారా? ఇది నా సూటి ప్రశ్న. భయపెట్టాలనుకుంటున్నారా? రెడ్ బుక్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే. అధికారుల పైన పవిత్రమైన బాధ్యత ఉంది, అది చట్టాన్ని నిలబెడతాం. చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మార్చొద్దండి, చట్టాలని ఉల్లంఘించొద్దండి. అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, సామాన్యులు కూడా అవ్వచ్చు. చట్టాలు అందరికీ సమానంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. నేను స్పష్టంగా ప్రతి మీటింగ్ లో చెప్పింది ఏంటి, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను. నేను వాళ్ళ పేరు మర్చిపోకూడదు కనుక ఎర్ర బుక్ లో రాసా. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? సో ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరు రాసుకున్నారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తారని మీరు అనుకుంటున్నారా? మే 13న చూస్తారు కదా, మే 13న చూస్తారు కదా. ఎందుకంటే ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఎవరైతే కొంచెం న్యూట్రల్ గా ఉన్నారో, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే కేసు, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే కేసు, ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేస్తే కేసు, ఇట్లా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులపైన దాదాపు 783 మంది పైన కేసులు పెట్టింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, సోషల్ మీడియా పోస్టుల పైన కేసులు పెట్టేదానికి లేదని. మళ్ళీ కేసులు ఎట్లా పెట్టారండి? సిఐడిలో రాత్రి వచ్చి సోషల్ మీడియా వాలంటీర్స్ ని ఎత్తుకెళ్ళిపోయి కొడితే ఎక్కడ పోతుందామండి? ఇంకా చట్టం ఉందంట, లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్ట రాష్ట్రంలో. అందుకే అన్ని ప్రజలు దయచేసి ఆలోచించాల్సిన అవసరం. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అయితే ఏకపక్షంగా వ్యవహరించకూడదు అనేది మీ రెడ్ బుక్ తీసుకురాగలిగితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది. కరెక్ట్, అంతేనా? అధికారులు ఏకపక్షం కాకూడదు అనేది లోకేష్ గారు చెప్తున్న సాంప్రదాయం. ఇంకోటి యాడ్ చేయాలండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు 2014 నుంచి 2019లో ఏనాడు వైకాపా నాయకులు మేము జైలుకు పంపించలా, వాళ్ళపైన దొంగ కేసులు మేము పెట్టలా. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారు ఒక 5-6 రోప్ పార్టీలు ఇచ్చి గౌరవంగా నడిపించామని, ఏనాడు అడ్డుపడలా. కానీ నా పాదయాత్రకు ఎన్నిసార్లు అడ్డుపడ్డారండి? డిఎస్పీలు వచ్చి నాకు అడ్డుపడ్డారు, నా మైక్ లాక్కున్నారు. అరే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందంటే, ఒక డిఎస్పీ గారికి రాజ్యాంగం తెరిచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పా, అది ఆన్ రికార్డ్ చెప్పా. డిఎస్పీ గారు నాకేం చెప్పారు తెలుసా? ఇవన్నీ నాకు తెలియదులే అబ్బాయి, ఎస్పీ గారితో మాట్లాడుకుంటా. అరే డిఎస్పీలో ఇట్లా రాజ్యాంగం గురించి తెలియదంటే ఇంకెట్లా ఏమవుతుందో ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. రైట్ లోకేష్ గారు, మరొక ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందాం. ఒక్క నిమిషం. అన్నా, పాలిటిక్స్ కాకుండా పర్సనల్ గా అయితే మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు చాలా మారిపోయారు. ఏ సినిమా హీరో చేంజ్ అవనంతగా మరీ అయ్యారు. కానీ అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ వాలంటీర్ చాలా పథకాలు ఉన్నాయి, అవి ఇస్తే శ్రీలంక అయిపోయిందని మీరు మీ నాన్నగారు చాలా సార్లు విమర్శించారు. ఇప్పుడు వాటికి 3 times బెటర్ గా ఇస్తా అంటున్నారు. ఇప్పుడు సింగపూర్ ఎలా అయింది? వెరీ గుడ్ క్వశ్చన్ తమ్ముడు. సూపర్ 6 లో మొదటి హామీ, థ్యాంక్ యూ గురు, సారీ, సూపర్ 6 లో తమ్ముడు ఒక్క నిమిషం అమ్మా. అరే
ప్లీజ్ నాన్న. సూపర్ 6 లో మొదటి హామీ ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. అప్పులు చేసి సంక్షేమం చేస్తాం కాదు, అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు ఖర్చు పెట్టాలి సంక్షేమానికి. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2 times గ్రో అవుతుంది. మా అంచనా ప్రకారం ఎవ్రీ 8 lakh జాబ్స్ కి డబుల్ అవుతుంది ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. అందుకే నేను చెప్పా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరుల్ని పేద ప్రజలకి ఖర్చు పెట్టి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. రైట్. వీళ్ళంతా చాలా ఒక్క నిమిషం. ఉత్సాహం. లోకేష్ గారు ఇద్దాం, ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలి చివరి వరకు. వీళ్ళు కొనసాగనిస్తారు, ఇద్దాం. డెఫినెట్ గా ఇద్దాం. ఇటువైపు నుంచి సెకండ్ రో నుంచి ఒక ప్రశ్న అదైందో మీ తీసుకుందాం. దగ్గరకు వస్తా. సెకండ్ రో నుంచి ఇటువైపు. చెల్లి చెప్పమ్మా. అన్నా, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. విద్యా దీవెన అని బటన్ నొక్కుతారు కానీ సమయానికి డబ్బులు పడవు. మేము సమయానికి కాలేజ్ లో డబ్బులు కట్టకపోతే మాకేమో హాల్ టికెట్స్ ఇవ్వరు. అలాగే పీజీకి స్కాలర్షిప్ అనేది తీసేశారు. మాలాంటి విద్యార్థులు డిగ్రీతోనే చదువు ఆపేయాలా? పీజీ అనేది చదవకూడదా? దీనికి మీరు ఎలా సహాయం చేస్తారు మాకు? అమ్మా, గతంలో పిల్లలు బాగా చదువుకోవాలి అనుకుంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ టైమ్లీ ఇచ్చేవాళ్ళం, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. విదేశాల్లో చదువుకోవాలంటే విదేశీ విద్య కూడా ఆనాడు అమలు చేశాం. ఆ పథకాలంతా ఈ ప్రభుత్వం ఆపేసింది. ఒక నెల ఓపిక పట్టి తల్లి ఆపేసిన ఆ స్కీమ్స్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు బాగా చదువుకోవాలి, థ్యాంక్ యూ అన్నా. మీరు బాగా చదువుకోవాలి. కారణం ఏంటంటే బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి పరిశ్రమలు తీసుకొస్తాం, నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. సో విద్యను కూడా ప్రోత్సహిస్తాం, ఇంకో పక్కన పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా కల్పిస్తాం తల్లి.